మా పున్నమిని పెంచిన తండ్రివని దిక్కుముక్కు లేక అనాథలాగా ఏడుస్తున్నావనే కారణంతో నా ఇంట్లో ఉంచుకోవాలనుకుంటే చివరికి నా మనవణ్ణి చంపాలని చూస్తావా? నీలాంటి నీచుడిని ఏం చేసినా పాపం లేదురా. జనార్దన, అమ్మా, వీడి మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. వీడిని మెడ పెట్టుకుని బయటికి గెంటేరా. అమ్మమ్మ గారు. అమ్మా పున్నమి, వద్దమ్మా. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని మీ ఇంట్లో అడుగు పెట్టాను. నాకు ఒక కుటుంబం ఉంది. నన్ను ప్రేమించే మనుషులున్నారు. నేను ఒంటరి వాణ్ణి కాదు అని మరోసారి భరోసా కల్పించారు. కానీ కాలానికి కూడా నేను సంతోషంగా ఉండడం నచ్చినట్టు లేదు. అందుకే చెయ్యని తప్పుకి నన్ను నేరస్తుని చేసి మీలాంటి మంచి మనుషుల మధ్య దోషిగా నిలబెట్టింది. పర్వాలేదు, నిందలు పడటం, శిక్ష అనుభవించటం నాకేం కొత్త ఏం కాదు. కాకపోతే నా కంటి ముందు పెరిగిన బిడ్డని నేను చంపాలని చూశాననగానే మీరందరూ కూడా ఆ మాట నమ్మారు చూడండి. అక్కడే ఈ శివదేవయ్య చచ్చిపోయాడు. నాన్న, ఈ శవానికి మీ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇన్నాళ్లుగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా జీవితంలో నా ముఖం మీకెవ్వరికీ చూపించను.